ప్రధాని పిరికి పంద మోదీ పేరు పలికితికే షెహబాజ్ వణుకుతున్నారు. సింహళ సైన్యాన్ని నక్క నడిపిస్తే యుద్ధంలో ఓటమే. ప్రధానికే ధైర్యం లేనప్పుడు సైనికులు ఎలా పోరాడతారు? పాక్ విపక్ష ఎంపీ షహీద్ ధ్వజం. భారత్ డ్రోన్ దాడులపై ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష సభ్యులు. మనం చూస్తూనే ఉన్నాం, ప్రధాని వెళ్ళి ఎక్కడో బంకర్లో దాచుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అక్కడ షహీద్ అనే అతను కూడా అక్కడ జరిగిన అసెంబ్లీలో మమ్మల్ని కాపాడండి, ఇలా ఎందుకు యుద్ధం వాళ్ళ వద్దు అంటూ అక్కడి నుంచి కూడా పాక్ లో ప్రజల్లో వ్యతిరేకత కూడా వస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం, ఆందోళన బాటను పడుతున్నారు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు యుద్ధం వద్దు అని. నిజంగానే, ఎందుకంటే ఎవరైనా యుద్ధం కోరుకోరు. మన యుద్ధం కూడా పౌరులపై మాత్రం కాదు, పాకిస్తాన్ పౌరులపై మన ఎటువంటి యుద్ధం చేయడం లేదు. కేవలం పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులపైన మనం కేవలం ఫస్ట్ ఉగ్రవాదులని టార్గెట్ చేసుకున్నప్పటికీ పాకిస్తాన్ సైన్యం మాత్రం మనని టార్గెట్ చేసుకుని దాంతో మనం కూడా అనివార్యంగా మనం దాడి చేయాల్సి వస్తుంది. అంతే తప్ప పాక్ ప్రజలపై మన కోపం కాదు. కేవలం పాకిస్తాన్ ఆ వైఖరి పైననే భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు ఆ వైఖరి పైన మనం యుద్ధం చేస్తున్నాం అని చెప్పొచ్చు. ఇక్కడ పౌరుల పైన దాడి చేస్తుంది కానీ ఎక్కడ మన భారత ఆర్మీ అనేది పౌరుల మీదకి ఎలాంటి దాడులు చేయడం కానీ వాళ్ళ మీద ఏది చేయడం అనేది జరగలేదు. కానీ పాక్ మాత్రం అనుచితంగా ప్రజల మీదకి వెళ్తుంది. దమ్ముంటే మన భారత్ సైన్యంతో పోరాడాలి కానీ అలా దొంగ దెబ్బగా రాత్రిపూట మాత్రమే దాడులు చేసినప్పటికీ మన ఇండియన్ ఆర్మీ అయితే ఎక్కడికక్కడ మిసైళ్లను ఆ డ్రోన్లను కూల్చివేస్తూ ఆ ధీటుగా దాడి చేస్తుంది. ఆ దాడిలో పాకిస్తాన్ ఇప్పటికే సగం ధ్వంసమైందని కూడా చెప్పొచ్చు. ఏ పరిస్థితులకైనా సిద్ధం. దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం. ఎయిర్ సైరన్లు ఏర్పాటు. మాక్ డ్రిల్స్ నిర్వహణ. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు. శత్రు దాడుల దృష్ట్యా రక్షణ చర్యలు పెంచాలి. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశం. దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ సన్నద్ధతపై నడ్డా సమీక్ష. 15 వరకు 24 విమానాశ్రయాల మూసివేత. చండీగఢ్లో మళ్లీ సైరన్లు. జమ్మూలో బ్లాక్అవుట్. నిన్న మోదీ ఒక ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. త్రివిధ దళాల అధిపతులు, రక్షణ మంత్రి రాజ్నాథ్తో ఆయన భేటీ అయ్యారు. మాజీ అధికారులతో చర్చలు. సరిహద్దులో భద్రతపై ఆరా. యాక్చువల్గా ఎప్పుడైతే ఉగ్రదాడి జరిగిందో ఆ రోజు నుంచి కూడా మోడీ ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం ఒక హై లెవెల్ మీటింగ్ జరుపుతూనే వస్తున్నారు. ఇక నిన్న కూడా అయితే ఇప్పటికే మన సైన్యానికైనా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. గో హెడ్ అని ఆల్రెడీ ప్రకటించారు. మీ వెంట మేమున్నాం, మీ వెనుక మేమున్నాం, మీకు సపోర్ట్గా నిలుస్తామని. అటు కేంద్రంతో పాటు ప్రతి భారతీయ పౌరుడు కూడా ఇప్పటికే ఇండియన్ ఆర్మీకి అయితే ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇక ఇండియన్ ఆర్మీ కూడా ఎక్కడా తగ్గడం లేదు. అక్కడి నుంచి వచ్చే వాటిని అడ్డుకుంటూనే తిరిగి దాడులు చేస్తూ పాకిస్తాన్ అయితే ఒక చావు దెబ్బ తీసే ప్రయత్నంలో ఉంది. ఎప్పుడైతే ఇక ఇవాళ తెల్లవారుజామున పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించిందో మేము పూర్తి స్థాయి యుద్ధ రంగంలోకి దిగుతున్నామని, ఇక పాకిస్తాన్ ఇప్పుడు ఉంటుంది నిజమైన సుక్కలు అనేది ఇప్పుడు పాకిస్తాన్ చూస్తుందని చెప్పి ఇప్పటి వరకు ఒక శాంపుల్ అసలు సినిమా ఏదైతే మనకు మొన్న వరకు ఆర్మీ మాజీ చీఫ్లు చెప్పారో, రాజకీయ నాయకులు చెప్పారు, అసలు సినిమా ముందు ఉంది. ఇప్పుడు కేవలం ట్రైలర్ మాత్రమే చూస్తున్నారు. నిజం ఇక ఇప్పుడు తెల్లవారుజామున పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్ గా ప్రకటించడంతో ఇక అసలు సినిమా ఈ రోజు నుంచి మాత్రం అసలు సినిమా స్టార్ట్ కానుంది. ఇక పాకిస్తాన్ మాత్రం చావు దెబ్బ తీయడమే మన ఇండియన్ ఆర్మీ అయితే టార్గెట్ గా పెట్టుకుంది. ఆల్రెడీ అక్కడ బలూచిస్తాన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ దాడులు తీవ్రతరం చేస్తే మాత్రం పాకిస్తాన్ ప్రపంచ పటం నుండే తుడిచిపెట్టుకోపోయే పరిస్థితులు ఉన్నాయి. దానికి సాయం చేసే టర్కీ, తుర్కీ వంటి దేశాలు కూడా తీవ్ర పరిస్థితులను ఎదుర్కొంటుందని ఎలాంటి డౌట్లు అయితే కనిపించడం లేదు. ఈ ఒక్క యుద్ధంతో పీఓకేని మనం స్వాధీనం చేసుకోవడం చాలా ఈజీ. మనం ఇప్పుడు అసలు పీఓకేను నిజంగా మనం ఒక్కసారి ఫోకస్ చేస్తే పీఓకేని స్వాధీనం చేసుకోవడం అనేది చాలా ఈజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బలూచిస్తాన్ ఆర్మీ లాంటి చిన్న ఆర్మీలు, చిన్న దళాలే అక్కడ క్వెట్టా నగరాన్ని అది స్వాధీనంలోకి తీసుకునే తమ స్వాధీనంలోకి తీసుకున్నాం. అటువంటిది మనం పీఓకేను స్వాధీనం చేసుకోవడం అనేది చాలా ఈజీ. కానీ మన ఇండియా మొత్తం పూర్తిస్థాయి యుద్ధంలోకి ఇప్పటి వరకు కూడా అంతలా ఫోకస్ చేయలేదు పీఓకే పై. మన ఇండియా కేవలం ఆ దాడులను అడ్డుకొని ఆ పోర్టులపై, అదేవిధంగా పాక్ ఆర్థిక మూలాలపై మనం దెబ్బ కొట్టాం. కానీ పీఓకే పై మనం అంతగా ఫోకస్ చేయలేదు. ఒక్కసారి ఫోకస్ చేస్తే గంటల్లోనే పీఓకే మన స్వాధీనం అయిపోతుంది.